NS 125 మీద వెళ్తున్నాము. కొట్టరేమో మరి, మనమే కొట్టుకోలేము. 1:20 చూపిస్తుంది, 57 కిలోమీటర్లు చూపిస్తుంది. జై జనసేన. అనకాపల్లి వెళ్తున్న దారిలో మళ్ళీ చిన్న రివర్ లా కనబడింది. ఇంకా 35 కిలోమీటర్స్ చూపిస్తుంది. అక్కడ నాకు ఎదురుగా అయితే లింగాలకొండ కనిపిస్తుంది. ఇదిగోండి, అదంతా ఎలా నడుచుకుంటూ వచ్చాం. అది చూచరా భయ్య, చాలా కష్టపడి వచ్చినట్టు ఉన్నారు. బుద్ధుడి విగ్రహం. ఈ యొక్క గుండె అంతా తవ్వకాలు చేశారంట, పూణే, మహారాష్ట్ర. వాట్సాప్ బడీస్, హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. సో ఈ రోజు వీడియోలో మనం బొజ్జన్నకొండ అనకాపల్లి ట్రావెల్ చేయబోతున్నాం. సో బొజ్జన్నకొండ అది ఇక్కడ నుండి మనకి ఇప్పుడు ప్రెసెంట్ నేనైతే మా ఇంట్లో ఉన్నాను. మన వైజాగ్ నుండి అనకాపల్లికి 47 కిలోమీటర్స్ అనమాట. నేను మా ఫ్రెండ్ అయితే బైక్ మీద ట్రావెల్ చేయబోతున్నాం. నా బైక్ డ్యూక్ 200 ఉంది, కానీ మా ఫ్రెండ్ NS 125 తెస్తున్నాడు. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. నేనైతే ఫుల్ రెడీగా ఉన్నాను. సో వీడియో మొత్తం అంతా చూడండి. దానికన్నా ముందు ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే, నా పేరు అజయ్ డేవిడ్సన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో మనం ఫ్యాషన్, లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ కోసం డిస్కస్ చేయబోతున్నాం. సో గాయస్, మా ఫ్రెండ్ అయితే వచ్చాడు NS 125 మీద. 9కి రమ్మంటే 9:49 అయింది, ఇప్పుడు వచ్చాడు. ఇక్కడైతే పెట్రోల్ బంక్ వచ్చింది, వెళ్తున్నాము. ఆ ముందును కొట్టిద్దాం, ముందైతే గాలి కొట్టిద్దాం. ఇప్పుడు ఎవరు లేరు, సో వేరే ప్లేస్కి వెళ్దాం. ఫుల్ ట్రాఫిక్ భయ్యా ఇక్కడ. గాలి కొట్టించి కొట్టరేమో మరి, మనమే కొట్టుకోలేము. మరి టిఫిన్ చేస్తున్నారు ఆయన. ఏరా జోసఫ్, అలాగవుతున్నా లేదా? మా వాడు ట్రై చేస్తున్నాడు, మెకానిక్ జోసఫ్. ట్రై చేయడంలో తప్పు లేదు కదా, అందుకే మా వాడు ట్రై చేస్తున్నాడు. మన వైజాగ్ నుంచి అనకాపల్లి నిన్న మ్యాప్ లోనైతే నాకు 46 కిలోమీటర్స్ 47 కిలోమీటర్స్ చూపించింది. కానీ ఈ రోజు మనోడు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే 57 కిలోమీటర్లు చూపిస్తుంది. ఎక్స్ట్రా 10 కిలోమీటర్స్. అదే మనం ఎలాగైనా రౌండ్ ఫిగర్ కు ఒక 50 కిలోమీటర్లు అనుకుందాం. మ్యాప్ లోనైతే మనకి 1:20 చూపిస్తుంది. ఈ ట్రాఫిక్ కి ఎలాగైనా ఒక 1 అవర్ 30 మినిట్స్ రౌండ్ ఫిగర్ అనుకుందాం. సో ఈజీగా 1.5 అవర్ పడుతుంది అక్కడికి రీచ్ అవడానికి. బడీస్, మా ఓడి ఏం చేసాడంటే గూగుల్ మ్యాప్ ఆన్ చేసి నాకు ఎవరా నేను చూసుకుంటానంటే ఇవ్వలేదు. ఆ ముందుకి ఎక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి ఇటు సైడ్ వస్తున్నాను. గోప్రో లేకపోతే ఈ టెంపుల్ మామూలే. అదే గోప్రో అనుకోండి, హెల్మెట్ పెట్టేసుకుని అలా తిన్నగా వెళ్ళిపోవడమే. మనల్ని అడిగిన లేడు. నచ్చిన దగ్గర ఆఫ్ చేసుకోవచ్చు, నచ్చిన దగ్గర ఆన్ చేసుకోవచ్చు. ఇలాగ ఈ ట్రైపాడ్లు కెమెరాలతో షూట్ చేస్తాం, ఫోన్లతో షూట్ చేస్తాం అంటే ఇలాగే ఉంటది టాస్క్. పడేసి ఇదంతా ప్లెయిన్ రోడ్ అనమాట. మన ఎంత స్పీడ్ అయినా బాధకొచ్చి ఇక్కడ. బడీస్, మాకు వచ్చిన దారిలోనైతే భైరవ స్వామి దేవాలయం అయితే కనిపించింది. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ క్లైమేట్ మాత్రం అయితే చాలా కూలింగ్ ఉంది. మన పవన్ కళ్యాణ్ అన్న జనసేన పార్టీ మెంబర్స్ కనబడ్డారు. ఏదో ర్యాలీ చేస్తున్నట్టు ఉన్నారు. ఇక్కడ జనసేన ఫ్లాగ్స్ తో ర్యాలీ చేస్తున్నారు. జై జనసేన, జై జనసేన. ఫుల్ అసలు చాలా హడావిడిగా ఉంది. మొత్తం ఏదో పండగలా చేస్తున్నారు. మొత్తం జనసేన ర్యాలీ అంతా. పాటలు మామూలుగా లేదుగా. ఫుల్ సాంగ్లు వేసి ఫుల్ హడావిడి చేస్తున్నారు. వచ్చిన దానిలో మా ఇద్దరికి చిన్న ఎంటర్టైన్మెంట్ అయింది, అలాగే ఎంజాయ్ చేసాం. సో బడీస్, ఇదైతే ఆనందపురం రూట్ అనమాట. ఇలాగా మనం అనకాపల్లి వెళ్ళాల్సిన రూట్. సో మధ్యలో మాకైతే ఇక్కడ చిన్న చెరువు కనిపించింది. సో బడీస్, ఈ రూట్ లో మనకి పెందుర్తి కూడా వస్తుంది అనమాట. ఈ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి సార్, దీనివల్ల ఫుల్ తలనొప్పి అసలు. బడీస్, మళ్ళీ వెళ్తున్న దారిలో, అనకాపల్లి వెళ్తున్న దారిలో మళ్ళీ చిన్న రివర్ లా కనబడింది. నాకు ఇలాంటివి చూడడం, కొంచెం ఉండడం నాకు ఇష్టం. సో మీరు కూడా ఒకసారి చూసి ఎంజాయ్ చేయండి. వ్యూ అయితే చాలా బాగుంది. ఎలాగుందిరా వ్యూ?
సో చూసారుగా వ్యూ అయితే నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మ్యాప్ అయితే ఆన్ చేసాం, మ్యాప్ లో ఇంకా ఇంకా 35 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుండి. ఇప్పుడైతే కరెక్ట్ గా మనం హైవేలో కదా ఉన్నాం, హైవేలో ఉన్నాం. ఇది పెందుర్తి రోడ్ ఇది. సో ఇంకా మనకి 35 కిలోమీటర్స్ ఉంది. లెట్స్ గో. పడిస్ అనకాపల్లికి ఇంకా 20 కిలోమీటర్లు ఉంది. సో ఇక్కడైతే ఫుల్ మట్టి రోడ్. అసలు ఇక్కడ ఏదో మరి డెవలప్ చేస్తున్నారో ఏటో తెలియదు కానీ ఫుల్ ఇసుకంతా వెళ్ళిపోతుంది. అందుకే నేనైతే సన్ గ్లాసులు పెట్టేశాను, మొత్తం ఇసుకంతా కంటిలోకి వచ్చేస్తుంది. 200 కొట్టించా మొత్తం కొండ ప్రాంతం ఇది, మొత్తం ఫుల్ కొండ ప్రాంతం చూడండి. ఇక్కడైతే టోల్ గేట్ బోర్డు కనబడింది, అదిగో ముద్ర ఉందన్నమాట. చూసారుగా బోర్డులు అవి. బడీస్ వెళ్తుందారులో దేవాలయం అంట, పివిజేఆర్ దేవాలయం. ఏవో హనుమంతుడి బొమ్మలు, గుర్రాల బొమ్మలు, రాముడి బొమ్మ కనబడ్డాయి. ఇంకా బొజ్జన్న కొండకి చేరుకోవడానికి 8 కిలోమీటర్లు చూపిస్తుంది. మనం ఆ బొజ్జన్న కొండకి చేరుకోవాలంటే ఇదిగోండి ఈ బ్రిడ్జ్ ఉంటది అనమాట. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసుకొని మనం వెళ్ళాలి. అదొండి అక్కడ కింద మనకి రైల్వే ట్రాక్ కనిపిస్తుంది, ట్రైన్ ట్రాక్. సో అనకాపల్లి మనం వైజాగ్ నుండి అనకాపల్లి మనం ట్రైన్ మీద కూడా రావచ్చు. ఎప్పుడో వచ్చాను 3 years బ్యాక్ మా డిగ్రీ ఫ్రెండ్స్ తోనే. సో మళ్ళీ ఇప్పుడే రావడం అనకాపల్లి ఆఫ్టర్ 3 years. ఇప్పుడైతే కనబడింది, చాలా బాగుంది ఇది. బడీస్ ఇదంతా చిన్న టౌన్ లాగా ఉంది, సరిగా బిజీగా హెవీగా ఉంది ట్రాఫిక్. బడీస్ డెస్టినేషన్ కి అయితే చేరిపోయినట్టు ఉన్నాం. ఇక్కడ మ్యాప్ లో మాకు ఇంకా 2.7 కిలోమీటర్ చూపిస్తుంది. మ్యాప్ అయితే మనకి ఈ డైరెక్షన్ లో చూపిస్తుంది. మీరు ఒకవేళ రావాలనుకుంటే మీకు ఆ బుద్ధుడి విగ్రహం కనిపిస్తుంది. బుద్ధుడి విగ్రహానికి రైట్ సైడ్ రోడ్ లోకి వెళ్తే చేరుకుంటారు. సో బడీస్ ఫైనల్ గా డెస్టినేషన్ కి అయితే చేరిపోయాం. ఇదే బొజ్జనకొండ పార్క్ అనమాట. కింద మనం టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. అక్కడ నాకు ఎదురుగా అయితే లింగాలకొండ కనిపిస్తుంది, చూసారు కదా. సో ఈ 6 months నేను వీడియోలు చేయలేకపోయాను కొన్ని రీజన్స్ వల్ల. హైదరాబాద్ వెళ్ళాను, అక్కడ ఆ జాబ్ వల్ల చేయలేకపోయాను. అది సెపరేట్ వీడియో కూడా చేసి పెట్టాను. సో మళ్ళీ స్టార్ట్ చేశాను. ఈ ఈ ట్రావెల్ చేయడం, ఈ వీడియోస్ చేయడం నాకు ఇంట్రెస్ట్ అనమాట. సో మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను. సో ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను, ఎంజాయ్ చేయండి. ముందైతే ఈ బండి ముందున పార్క్ చేసేద్దాం, ఈ సైడ్ పెట్టేస్తున్నాం. బడేసి ఇదిగోండి, ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. సో అది ఆఫీస్ రూమ్ అనమాట, ఇది స్టాఫ్ రూమ్ ఏదో ఉంది. మనం అయితే ఆ పైకి అక్కడ చూసే మొత్తం ట్రెక్కింగే చెయ్యాలన్నమాట. మొత్తం అది బొజ్జనకొండ, అది లింగాలకొండ. ఇప్పుడైతే మనం ఫస్ట్ ట్రెక్కింగ్ చేయాలి, మరి తప్పదు, ట్రెక్కింగ్ చేయాల్సిందే. ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంది కదా, అక్కడ మనం డెస్టినేషన్ అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత దీనికోసం ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇది ఎప్పుడు కాలం ఉంది, ఏంటి అసలు, అది ఎవరు కట్టించారో ఏంటి అనేది చెప్తాను. ఓకే, మీకు స్టాండ్ ఒకటి ఇస్తే సరిపోద్దా? మరీ ఇట్లేదు, చార్జర్ ఉంది, డ్రోన్స్ అవి. ఓకే బడీస్, ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఏదో వర్క్ అవుతుంది ఇక్కడ, మేబీ కొత్త అట్రాక్షన్లు ఏవో తేవచ్చేమో. అండ్ ఇంకోటి ఏంటంటే ఏదో నేవీ మిలిటరీ ఆఫీస్కి వచ్చినట్టు ఆధార్ కార్డు, ఐడి ప్రూఫ్లు అన్నీ అడుగుతున్నారు. అందులో కాకుండా ట్రైపాడ్ స్టాండ్ అలౌడ్ లేదంట. ట్రైపాడ్ స్టాండ్ అయితే ఇస్తాం, అండ్ టికెట్ కూడా ఏం లేదు, ఫ్రీ ఎంట్రీ అని అంట. కెమెరాస్ అవి ఏం తెచ్చుకుంటే 25 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఈ మొబైల్ అయితే అలౌడ్ చేశారు. ఈ మొబైల్ కనుక అలౌ చేయకపోతే ఈ వీడియో కూడా బందే. పైకి ఎంటర్ అవ్వడానికి ఇదిగోండి ఇవే మెట్లు అనమాట, చిన్న మెట్లే. నేను అనుకున్నంత హైట్ అయితే ఏం లేదు, పర్లేదు. ఈ మాత్రం కూడా ట్రావెలింగ్ చేయకపోతే ఇంక వేస్ట్, ఈ మాత్రమైనా ట్రెక్కింగ్ చేయాలి. దీనికోసం హిస్టరీ ఎప్పుడెప్పుడు చెప్దామని ఎదురు చూస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. మావాడు కూడా దీనికోసం కొన్ని పాయింట్స్ రీసెర్చ్ చేశాడు. అండ్ మావాడిని ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, మావాడి పేరు జోసెఫ్ రాకీ అనమాట, మా ఇంటర్ ఫ్రెండ్. నాకు ఈ వ్లాగ్స్ గట్రా హెల్ప్ చేయడానికి వచ్చాడు. హాయ్ చెప్పరా మన సబ్స్క్రైబర్స్. సో మన వ్లాగ్స్ లో ఇంకొంటాడు మనోడు కూడా. సో సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సో పైకి అయితే నడుస్తున్నాం, దగ్గరకు వస్తాం. సో మనకి ఇక్కడ 2 దారులు ఉన్నాయి, ఇలాగొకటి. ముందైతే ఇది చూసుకొని అటు సైడ్ అయితే వెళ్దాం. అటు సైడ్ ఏముందో చూద్దాం.
బడీస్ మొత్తానికి అయితే పైకి అయితే వచ్చాం. ఇదిగోండి అదంతా ఎలా నడుచుకుంటూ వచ్చాం, అది చూచరా, అదంతా ఎలా నడుచుకుంటూ ఇక్కడ పై వరకు ఇలా వచ్చాం. పైనైతే వ్యూ బాగుంది, వ్యూ అయితే ఇలా ఉంది. సో చూసారు కదా విగ్రహం, బుద్ధుడి విగ్రహం చెక్కారు అప్పుడులో, కింద చూపించు. సో చూసారుగా ఈ గృహలు ఇవి ఎప్పుడో పురాతన కాలం అయింది. సో చూసారుగా లోపల ఎలాగుందా. హాయ్ భయ్య, చాలా కష్టపడి వచ్చినట్టు ఉన్నారు. బ్యాగ్ ఒకటి ఉంది, మామూలుగా నడ్డానికే దోశలు తీరిపోయింది పైకి. ఇప్పుడు భయ్య చెప్పులు తీసి వెళ్ళాలి, పైన వాళ్ళు చెప్పారు. బడీస్ పైన మనకి లోపల ఎంట్రన్స్ ఉంది, పైన కిందన కూడా ఉంది. సో బడీ షూలు అయితే ఇప్పించాను, ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాను. ఫుల్ చాలా చీకటిగా ఉంది. నేను మాట్లాడుతుంటే నా వాయిస్ నాకే వినిపిస్తుంది, అంత రీసౌండ్ వస్తుంది. సో ఇది ఇక్కడ ఏవో పూజలు ఏవో చేసినట్టు ఉన్నారు. ఇదే గుడి అనమాట. సో మన జోసెఫ్ కూడా ఏదో దీనికోసం చిన్న రీసెర్చ్ చేశాడు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసాం బొజ్జన్న కొండకి అయితే వచ్చేసాం మేము. ఈ గుడి అయితే మొత్తం 16 స్తంభాలతో కట్టబడి ఉన్నది. ఇదిగోండి అటు సైడ్ 8 స్తంభాలు, ఇటు సైడ్ 8 స్తంభాలు, మొత్తం 16 స్తంభాలతో కట్టేసి ఉంటుంది గుడి. 20 గదుల్లో నిర్మించారు అనమాట. ఇది ఒక గుడి అనమాట. దీనిపైన ఇంకొక ఎలివేషన్ ఉంటుంది పైన. చాలా మంది ధనం పెట్టుకోవడానికి కూడా వస్తున్నారు. ఇదిగోండి మొత్తం అంతా చూపిస్తాను లోపలికి వెళ్ళాక. మొత్తం అసలు ఫుల్ చీకటి ఉంది ఇక్కడ, చూసారుగా. సో ఇక్కడ చూసారా వ్యూ ఎలా ఉందో బడీస్. ఇదిగోండి ఇది చూసారా, నేను అంత అబ్జర్వ్ చేయలేదు. ఇది కూడా ఒక బుద్ధుడు విగ్రహం తాలూకుదే. ఇప్పుడు నేను కరెక్ట్గా చూశాను. ఇది 4th సెంచరీది అనమాట. అంటే 2000 సంవత్సరాల క్రితం బౌద్ధ మతం ఇక్కడ ఉంది. సో బౌద్ధ మతం అంటే చైనా, జపాన్ అవే కాదు, ఫస్ట్ అసలు బుద్ధుడు పుట్టిందే మన ఇండియాలో. ఫ్రెండ్స్ ఇదిగోండి పైకి వెళ్తున్నాం ఇప్పుడు. దానిపైన ఇంకోటి ఉందని చెప్పాం కదా, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. సో బడీస్ పైకి అయితే వచ్చాం. సో ఇదిగోండి వ్యూ అయితే ఎక్సలెంట్ అసలు. ఇక్కడ చూసారు కదా విగ్రహం, ఇక్కడ కూడా ఉంది, ఈ మధ్యలో కూడా ఉంది. మొత్తం అన్ని బుద్ధుడి బొమ్మలే, బుద్ధుడి విగ్రహాలే కనిపిస్తాయి మీకు. అప్పుడులోని మాంగ్స్ ఉంటారు కదా, మాంగ్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసేవారు అనమాట 4th సెంచరీలో. సో చూడండి, అప్పుడు ఇప్పుడు 2000 సంవత్సరాలు అంటే మాట్లాడండి. 2000 సంవత్సరాలు అంటే అసలు అప్పటి నుండి ఇది ఇలాగ ఉందంటే చాలా గ్రేట్. దీన్ని బాగా చెక్కారు. ఇది మంచి టూరిస్ట్ అట్రాక్షన్ కూడా అయ్యింది జనాలకి. చూడండి, చిన్న పిల్లల నుండి పెద్దోళ్ళ నుండి ముసలోళ్ళ వరకు ప్రతి ఒక్కరు దీన్ని చూడడానికి అయితే వస్తున్నారు. అంత ఫేమస్ అనమాట. మీరు కూడా పక్కా విజిట్ చేయాలి. ఫ్రెండ్స్ పైన అయితే ఒకసారి చూడండి, మనకి పైన కనిపిస్తుంది కదా, మొత్తం గుడి మొత్తం ఆరుగురితోనే అలాగా ఉంటది అనమాట. మధ్యలో బుద్ధుడు ఉంటాడు అనమాట. చుట్టూరు ఉన్నది అంచారుకులు అంటారు అనమాట. వాళ్ళే మొత్తం 5గురు ఉంటారు చుట్టూరు. మధ్యలో ఉండేది బుద్ధుడు అనమాట. బుద్ధుడు కూర్చొని ఉంటాడు. మొత్తం వెనకాతల చుట్టూరు 5గురు అంతా అనుచారకులు అనమాట. మొత్తం గుడి మొత్తం ఇలాగే ఉంటది. దానికే బుద్ధుడికే మా పూజ చేస్తారు అనమాట. ఇదిగోండి లోపల చూడండి ఒకసారి. మొత్తం లోపల మధ్యలో బుద్ధుడు ఉంటాడు. చుట్టూరు 5 బొమ్మలు ఉంటాయి, అనుచారకులు అనమాట మొత్తం. ఇదంతా లోపల గుడి లోపల. మొత్తం లోపల కొంచెం భయంగా ఉన్నది. ఎప్పుడైతే సింగిల్ గా వెళ్తే భయం వేస్తుంది ఎవరికైనా. సో బడీస్ ఇప్పుడైతే ఆ బుద్ధుడు విగ్రహం గృహలు అవన్నీ చూపిస్తాం కదా. ఇప్పుడైతే ఇంకా పైన ఇంకా వే ఉంది, పైన ఏటి ఉంది అనేది చూపిస్తాం. బడీస్ పైన అయితే ఇలా ఉందన్నమాట, చూసారుగా. ఇది మన వైజాగ్లో తొట్లకొండ ఉంటుంది కదా, ఆ టైప్ లాగా ఉంది మొత్తం అంతా. సో ఇక్కడ చూడండి వ్యూ ఎలా ఉందో. మామూలుగా లేదు అసలు వ్యూ. ఇక్కడ నుండి చూడండి, ఇవన్నీ స్తూపాలు కదరా, అన్నీ ఉన్నాయి. అసలు ఇంత పైకి రావడానికే చాలా ఇబ్బంది అవుతుంది. అలాంటిది వీళ్ళు అప్పుల్లోని ఇంత పైకి వచ్చి ఎలా చెక్కారో నాకైతే అర్థం అవ్వట్లేదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు 4th సెంచరీ పీపుల్. ఫ్రెండ్స్ ఈ యొక్క గుడి ఏమొచ్చి ఈ 3 రకాల బౌద్ధ మతాలకు చెందింది అనమాట. ఫస్ట్ది ఏంటంటే హీనయాన అనమాట, సెకండ్ది మహాయాన, మూడోది వజ్రయాన. ఈ 3 బౌద్ధ మతాలకి చెందిందనమాట ఈ గుడి. అప్పుల్లోని ఈ యొక్క గుడిని శంకర గ్రామం అని పిలిచేవారు అనమాట అప్పుల్లో.
సో బడీస్ ఇంకా ముందునైతే ఉంది, ముందున కూడా ఒకసారి చూద్దాం ఏముంది అనేది. సో బడీస్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ నుండి వ్యూ చూడండి. ఇక్కడ ఏమో మొత్తం పండించారనమాట, మొత్తం ఫార్మర్స్ అన్నీ. సో అక్కడ వ్యూ చూసారా ఎదురుగా కొండలు, ఓకే చిన్న గ్రామం కూడా కనిపిస్తుంది. సో బడీస్ ఇవి చూసారు కదా, మీరు ఏవో గాడ్లు అనుకుంటున్నారు, లేకపోతే ఏదో మెడిటేషన్ పాయింట్ అనుకుంటున్నారు. ఆ రెండు కాదనమాట, అప్పుల్లోని ఇవి గదులు అనమాట. ఇక్కడ ప్రజలు నివసించేవారు అనమాట. అప్పుల్లో మాంక్స్ వీళ్ళు ఉంటారు కదా. సో దీన్ని ఒక కింగ్ కూడా పరిపాలించాడని మేము మా రీసెర్చ్లో తేలింది. అలెగ్జాండర్ రిమ్ అని అప్పుడు 1906లోని ఇక్కడ ఇది ఆక్యుపై చేయడం అయితే జరిగిందంట. అప్పుల్లోనే అయితే అలెగ్జాండర్ రిమ్ 1906లో ఈ యొక్క గుండె అంతా తవ్వకాలు చేశారంట. ఆ తవ్వకాల్లో పాతకాలపు చాళుక్యులు ఆనాటి నాణాలు వీళ్ళకి అలెగ్జాండర్ రిమ్కి దొరికాయి అన్నమాట. మా యొక్క సైంటిఫిక్ స్టడీలో మాకైతే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ మేము గ్యాదర్ చేయగలిగాం. వేర్ ఆర్ యూ ఫ్రమ్? पुणे महाराष्ट्र. Pune, Maharashtra. How do you know that this place is very famous and how you came to Visakhapatnam, Anakapalli? नहीं, ये फर्स्ट टाइम आ रहे हैं. First time. ये हमारे पुराने फ्रेंड है, उन्होंने बताया जब. Old friend suggested this Ah, place. yes, yes. Yeah, how is this place? Nice. Nice, very good. You are from Pune. Nice. ఓకే నుండి కూడా చాలా మంది వస్తున్నారు ఇక్కడికి విజిట్ చేయడానికి. మీరు కూడా పక్కా విజిట్ చేయండి, చాలా మంచి ప్లేస్, ఏన్షియంట్ ప్లేస్ అనమాట. ఓకే సో బడీస్ మీకు అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, దాన్ని లింగాల కొండ అని అంటారన్నమాట. ఇక్కడ నుండి నేను మీకు వ్యూ చూపిస్తున్నాను. అంటే చాలా మంది ఇక్కడ ఈ బుద్ధుడి దానికోసం గురించి వస్తున్నారు తప్ప దానికి ఎవరు వెళ్ళట్లేదు. మాకు కూడా వెళ్ళే అంత ఓపిక లేదు, ఫుల్ అలిసిపోయి కింద నుండి పై వరకు రావడానికి చాలా దోలు తీరిపోయింది. సో ఇక్కడ నుండి అయితే చూపిస్తున్నాం. ఒకసారి ముందుకెళ్ళి అది జూమ్ చేయరా, ఇంకా ముందుకెళ్ళి. సో మా వాడు చూపిస్తాడు చూడండి, ఆ ఎదురుగా కనిపిస్తుంది కదా అదే లింగాల కొండ. బట్ ఈ దూరం నుండి అయితే వ్యూ ఇలా ఉంటుంది అనమాట, అది లింగాల కొండ. సో ఇది బొజ్జన్న కొండ. ఓకే మెయిన్లీ ఈ కొండకి సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే ఈ కొండకి మొత్తం 4 ఆశ్రయ స్థలాలు ఉన్నాయన్నమాట. అంటే మొత్తం 4 ద్వారాలు ఉంటాయి. అందులోని 3 గుహలు అనమాట మొత్తం నివసించడానికి అనమాట. ఆశ్రయం తీసుకోవడానికి అందులో 3 గుహలు ఉంటాయి అనమాట. ఇంకో గుహ నార్మల్గా ఉంటుంది అనమాట. మొత్తం అంతా అయితే మీకు చూపించాం కదా. అండ్ ఇప్పుడైతే మాకు ఫుల్ ఆకలి వేస్తుంది. మధ్యలో ఏదైనా రెస్టారెంట్ ఉంటే అక్కడ ఆగిసి తినేసి బయలుదేరిపోవడమే. చలో టు వైజాగ్. సో బట్ ఈ వీడియో అయితే ఎండింగ్ వచ్చింది, ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. బయట ఫుల్ ఆకలి వేస్తుంది. అక్కడ మొత్తం అంతా తిరిగాం కదా, ట్రావెల్ చేసాం. ఆకలికి తట్టుకోలేక ఇంక పక్కన హోటల్కి వచ్చి బిర్యానీ అయితే తింటున్నాం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.